మీ కో పొలిటీషియన్స్ చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో, కూటమి మెంబర్స్ని తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా, ఇంకోటి అయితే నేను మాట్లాడను. కానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగిడారు అన్న, మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే పీపుల్ ఏంటంటే అదొకటే చూస్తున్నారు, దానికి ముందేం జరిగింది అక్కడ ఆ ప్రోగ్రామ్. ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా, లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితేనే కరెక్ట్ అని అన్నాం. అంతేగాని 29 వరకు లోకేష్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాధురి అని చూపించారు. కానీ మొత్తం ఇంటర్వ్యూ వింటే అసలు కథ అర్థం అవుతుంది. సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు విలన్ని, మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కొట్టేస్తున్నాడని. సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రెడ తన్నాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి, అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి, అప్పుడేం చేస్తారు? జగన్ అన్నమాట నేను ఎప్పుడు కాదనలేను, నేను అభిమాను కదా. కానీ ఆయన కలగానే ఇబ్బంది పెట్టలేను. ఆయనకి ఇప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి, ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు, నా మాటని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడు, నన్ను వదులుకోడు. ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను. ఆయన గెలాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉంటే వాళ్ళనే కన్విన్స్ చేయొచ్చు కదా. జగన్ గారు చేశారు కన్విన్స్ చేశారు. ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు, సీని వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారని. అక్కడికి 3 నెలల ముందు నాకు చెప్పారు, వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి, నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు, అది ఏదో సెటిల్ చేసుకో, కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని అడ్వైస్ చేశారు. అక్కడికి 3 నెలల తర్వాత సస్పెండ్ చేశారు. సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాధురి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా? ఎందుకంటే ఈ రీజన్ చూపించే నన్ను ఇలా చేశారు అని. నాకు ఇవన్నీ తెలియనువా, ఏం జరుగుతుందో నాకు తెలియదా? ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా 4 గోళ్ల మధ్య ఉండుంటే, మా ఇంటి పంచాయతీ, అసలు ఇవన్నీ జరుగుండేవి కావు. 4 గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డ్యామేజెస్ జరుగుతాయని. ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు చూసారా, ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు. పాపం 3 సార్లు చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్. నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు, నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాను. బికాజ్ ఏంటంటే పార్టీ వరకు ఓకే, కార్యకర్తలకు సంబంధించి ఓకే, కానీ ఇక్కడ భార్యని 2 పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల చాలా కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్. అదే విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే నేను అంటున్నా కదా, మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదంటే, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? నేను ఆయన్ని విమర్శించాలి. నేను విమర్శించగలనా? అంటే పార్టీ కాదు ఇక్కడ ముఖ్యం, ఆయనతో స్పెషల్ బాండింగ్, వ్యక్తిత్వం, క్యారెక్టర్ బాండింగ్. విమర్శిస్తే నేను మనిషినేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను? నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పొగుడుతాను? ఇది మనుషులు చేసే పనేనా? మరి అందరూ అదే చేస్తున్నారు, నేను చేయనది. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. నేను పక్కకు తప్పుకోలేను. అందుకే నా దమ్ము, నా ధైర్యం, నా పొగరు, నా ఈగో, ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుందంటే నా క్యారెక్టర్, నా పొగరు, నా నిజాయితీయే నా పొగరు. ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టి మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు మీద. మరి అచ్చెన్నాయుడికి దమ్ముంటే నా అవినీతి లేకుంటే తీయమనండి, ఛాన్స్ కదా. సరే, నిజాయితీ మీద పోరాడే మీ మీద ఒక రౌడీ షీటర్ అనే రిమార్క్ ఎందుకు పడింది? వైబ్రెంట్ గా మాట్లాడి ఫెరోషియస్ గా మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ కూడా చేయగలడు. నేను ఎర్రనాయుడితో ఫైట్ చేశానంటే, నువ్వు దమ్ముంటే రా, నీకు బట్టలు ఓడదీస్తానని ఎర్రనాయుడికి అన్నాను. పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగుల్లో అన్నాను, రికార్డెడ్ ఇవన్నీ. రా నువ్వు దమ్ముంటే ఈ ప్రాంతానికి అన్నాను. ఆ సీన్ ఎక్కడ సార్? కార్ మీద కూర్చొని ఐరన్ రాడ్ తిప్పుతున్నారు ఆలూరులోనే, వాళ్ళ సొంతూరులోనే. అలా బెదిరించకపోతే, అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చేయలే. కాదు సార్, మీ గెటప్ కి, మీ బొట్టుకి, మీ డ్రెస్సింగ్ కి, మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా. నేను కాదని చాలా మంది చెప్తారు, నేనే. ఇది నిజమంట, రాసి పెట్టుకోండి. నేనే
చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు. చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసినా గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో 6 సర్పంచులు అప్పటికి నామినేషన్లు వేసి 3 చంపబడ్డారు. అంటే చంపేసినారు ఇళ్ళే. అచ్చెన్నాయుడే వాళ్ళ తోటల్లోనూ ఒక తోటల్లో ఒకడికి ఇంటికి వెళ్ళి ఒకడికి 3 చంపేస్తున్నారు. సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. సర్పంచ్గా ఎవడు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి. హత్య రాజకీయాలు సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు? 94-5లో ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు కలిపి చంపారు. ఇది ఎన్నో మీటింగ్, ఎన్నో వీడియోస్ లో, ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను. మా ఊర్లో అడగండి చెప్తారు. ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే. అర్ధరాత్రి నిమ్మాళ్ళు మరో 3 సర్పంచులు కూడా పోయినారు కదా. సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు. ఎవడరా నేను చంపేది, పదాపడకలు నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను. ఊర్లోకి వెళ్ళినప్పటికీ నిజంగా కత్తులు, కర్రలు, కొడవళ్ళతో వచ్చారు. మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. నన్ను అందరూ చుట్టుముట్టేశారు. నా స్కార్పియోని కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు. అవన్నీ వీడియోస్ ఉన్నాయి. కావాలంటే మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను, చూసుకోండి. అటాక్ చేశారు. అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయటకి అంటబెట్టేశారు. పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు. అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కారు ఎక్కి కూర్చున్నాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటరు. నామినేషన్ వేయకుండా ఎక్కడికి వెళ్తాను? ఇంకా 2 hours ఉంది. నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను. కాదు, వాళ్ళూరికి వెళ్ళి అంత ధైర్యం వెళ్తాను. వాళ్ళూరు అయితే ప్రజాస్వామ్యం ఇది. అభ్యర్థిని కాదని హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది? అప్పుడు నేను అక్కడ కూర్చున్నానని తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు. వెళ్ళాం. వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు, కత్తులు కర్రలతో ఉన్నారు. మేము మాకు తోచిన ఇదే అబద్ధమే కాదు. వెళ్ళాను, అటాక్ చేసి నామినేషన్ వేయించాను. పోటీ జరిగింది. 159 ఓట్లు వచ్చాయి. చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో. ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్కలి కాన్స్టిట్యున్సీ 40 సంవత్సరాల తర్వాత గ్రాండ్ విన్నింగ్ అది, రికార్డ్. 139లో 119 పంచాయతీలు, 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది రికార్డ్. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా. సో అది మీకు బాగా నిజాయితీగా ఫైట్ చేయటం. ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళానంటే దేనికోసం వెళ్ళాను? పార్టీ కోసం వెళ్ళాను, ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను, నిరంకుశత్వం వద్దని పోరాడాను, ప్రజల పక్షాన్ని పోరాడాను. అదేదో నా ఆస్తుల కోసం నేను వెళ్ళా అక్కడికి, నా ఆస్తు గొడవల కోసం వెళ్ళా. తప్పే ఉంది? ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే. చంపేస్తే చంపని, నామినేషన్ ఏముంది, నేను వెళ్ళనన్నాను. వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి. వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు. సార్ మీరు ఇక్కడే ఆగండి, ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని ఆపి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్లి నామినేషన్ వేసి తెచ్చి మా అభ్యర్థిని చెప్పారు. మాకు సక్సెస్. ఏమికి 159 ఓట్లు ఎందుకు రావాలి ఆయనకి? ఫస్ట్ టైం హిస్టరీలో. ఇప్పుడు ఆ కుర్రాడిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఊరు నుంచి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు ఆ నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న, కింజరాపు అప్పన్న అని. జీవితమే పోయింది. జీవితమే పోయింది. బయట ఉన్నాడు. కాదు, ఒక మనిషి ఎగెనిస్ట్ గా పోటీ చేస్తే ఇన్ని జరుగుతున్నాయి. ఇది ఎవిడెన్స్ కాదో లేదో చూడండి ఒకసారి. ఊరిలో కెమెరా పట్టుకొని అప్పన్న ఇంటికి వెళ్ళాడో లేదు చూడండి. వాళ్ళకున్న 8 ఎకరాలు కూడా నీటికి నాట్లు వేసారో లేదు చూడండి. వాళ్ళు రౌడీజం పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు. నేను అదే చెప్తున్నా. అచ్చెన్నాయుడు రౌడీజంతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరాపు అప్పనని నేటికి 14-15 నెలలు ఇది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు. 2 అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు. బయట బతుకుతున్నారు. వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు, ఒరిస్సాలో ఉంటున్నారు. ఇది వాళ్ళ రౌడీజం. దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళ రౌడీలే? ఎవడు రౌడీ? అచ్చెన్నాయుడు రౌడీయా, దువ్వాడ శ్రీనివాస రౌడీయా? ఏదో నాకు తోచిన విధంగా అప్పనని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఎన్నాళ్ళు నిలబెడతాం? బయట ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎప్పుడు రోజులు మారుతాయో తెలియదు. వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా. 1.5 కాలంలో మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు. మనకు తోచింది మేము చేస్తూ అలాగా కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా తీయమని ట్రాక్ వెళ్ళండి ఒకసారి. వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో, కింజరాపు అప్పన్న ఎక్కడున్నాడు నామినేషన్ వ్యక్తి వచ్చి వెనకండి, తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్సీపీ నుంచే కదా ఆయన చేసింది. మరి జగన్ గారు ఇక్కడ ఏం చేస్తామండి? రూలింగ్ లో లేక అందరికి కేసులు, అరెస్టులు, జైళ్ళు అయితే ఏం చేస్తాం?
అని జైలంటే గుర్తొచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.